Subscribe to Color Frames. వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిబంధనలు మారాయి. ఇటీవలే బీసీసీఐ రిటెన్షన్ పాలసీ నిబంధనలను ప్రకటించింది. తద్వారా ఫ్రాంచైజీలో 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. దీంతో పాటు ఈసారి చాలా మంది స్టార్ ప్లేయర్లు మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. ఇందులో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బ్రూక్ ప్రస్తుతం గొప్ప ఫామ్ లో ఉండటమే కారణం. హ్యారీ బ్రూక్ 2023 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. కానీ ఆ సీజన్ లో బ్రూక్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే 2024 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని 4 కోట్లకు దక్కించుకుంది. అయితే బ్రూక్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈసారి మెగా వేలంలో అతనికి మంచి ధర లభిస్తుందని భావిస్తున్నారు. ఈ 3 జట్లు హ్యారీ బ్రూక్ ను భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ లను విడుదల చేస్తే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ లో మంచి ఆటగాడు అవసరం ఉంటుంది. ఈ పరిస్థితిలో హ్యారీ బ్రూక్ ఆర్సీబీకి గొప్ప ఎంపికగా మారవచ్చు. అతని దూకుడు బ్యాటింగ్ రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ కు బలం చేకూరుస్తుంది. గుజరాత్ టైటాన్స్ కు కూడా హ్యారీ బ్రూక్ కోసం పోటీ పడుతుంది. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తే అతను శుభ్మన్ గిల్ తో కలిసి అద్భుతమైన ఓపెనర్ గా నిరూపించుకోగలడు. ఇటీవల ఈ స్టార్ ఆటగాడు ఆస్ట్రేలియాపై ఈ రేంజ్ లో రెచ్చిపోయాడో మనం చూసాం. ఈ నేపథ్యంలో జీటీ అతడి కోసం భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాలనుకుంటుంది. మెగా వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చూడొచ్చు. శిఖర్ ధావన్ రిటైర్మెంట్ తర్వాత జట్టుకు కొత్త కెప్టెన్ తో పాటు భారీ హిట్టర్లు పంజాబ్ లో భాగం కానున్నారు. రిక్కీ పాంటింగ్ కోచ్ అయిన తర్వాత పంజాబ్ కింగ్స్ యువ ప్రతిభపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో హ్యారీ బ్రూక్ జట్టుకు మంచి ఎంపిక కావచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.